మిత్రులారా, మీకు నేను ఢిల్లీ పోలీస్ అనేది పరిచయం చేస్తున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కు సంబంధించినటువంటి ఉద్యోగము. దీనికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ అనేది 22 తారీఖు 9, 2025 సెప్టెంబర్ 22 రోజున రావడం జరిగింది. అక్టోబర్ 21, 2025 రోజున ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఉంటుంది. కాకపోతే కొంత సమయాన్ని నాకు కేటాయించండి, నేను ఈ ఢిల్లీ పోలీస్ అనేది ఏం విధులు నిర్వహిస్తుంది, దీన్ని మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేయగలరా లేదా అనేటువంటి కొంత విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఒక్కటి క్లారిటీ ఏంటంటే, మీ యొక్క ఉద్యోగం అనేది ఢిల్లీలో ఉంటుంది, మీ సర్వీస్ మొత్తం ఢిల్లీలో ఉంటుంది. మీరు అక్కడి పోలీస్ అయితే మీరు తెలంగాణ మరియు ఆంధ్రాలో వచ్చి మళ్ళీ పోలీస్ ఇక్కడ చేయొచ్చా అంటే చేయరాదు. మీరు ఢిల్లీలో మాత్రమే మీ యొక్క పోస్టింగ్ అనేది ఉంటుంది. అయితే అక్కడ విధి నిర్వహణ ఏముంటుందంటే, అక్కడ మీరు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూలు కానీ, క్రిమినల్ ఎఫ్ఐఆర్కి ఫైల్ చేయడం కానీ, కేసులు విచారణలో భాగంగా మీ యొక్క వృత్తి ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్ను కంట్రోల్ చేయడము, అలాగే రాష్ట్రపతి సెక్యూరిటీగా కూడా మిమ్మల్ని పెట్టుతారు. విఐపీల సెక్యూరిటీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఢిల్లీలోనే మీ యొక్క ఉద్యోగం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది క్లారిటీ. ఇక్కడ వచ్చేసి మరి మనం తెలంగాణ నుంచి మనం వెళ్తే అక్కడ ఉండడానికి షెల్టర్ ఏమైనా ఉంటుందంటే, మీ యొక్క అక్కడ ఉండేటువంటి ర్యాంకు విధానంగా కానిస్టేబుల్ అయితే ఒక విధంగా 1 BHK 2 BHK ప్లాట్స్ అంటే అక్కడ ఉండేటువంటి క్వార్టర్స్ మీకు లభించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే HRA కూడా మీకు లభించుతుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ అనేవి అక్కడ మనకు లభించుతుంది. ఇది ఈ యొక్క ఢిల్లీ పోలీస్కి సంబంధించింది. ఓకేనా. మరి ఈ ఉద్యోగం ఎన్ని సంవత్సరాల దాకా చేయొచ్చు అని అంటే, మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీరు ఈ ఉద్యోగాన్ని కొనసాగించవచ్చు. ఓకేనా. ఇది నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ చూడండి, 22/9/2025, 21/10/25 వరకు లాస్ట్ ఆన్లైన్ ఉంది. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పబ్లిక్ ఎగ్జామినేషన్. మేల్ అండ్ ఫీమేల్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేడీస్ కూడా అప్లై చేసుకోవచ్చు, జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది క్లారిటీ. ఓకే. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 21/10/25 ఇచ్చిందిగా టైం ఆల్రెడీ. సో ఇక్కడ డేట్స్ విండో ఫ్రమ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఫర్ కరెక్షన్ ఛార్జెస్. మనము 29/10/2025 నుంచి 31/10/25 వరకు ఏదైనా మీరు నింపినటువంటి ఆ ఫారంలో ఎనీ మిస్టేక్ ఉంటే కూడా దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి 29 నుంచి 31 వరకు మనకు టైం అనేది ఇచ్చారు. అయితే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనం కంప్యూటర్లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది. ఇది డిసెంబర్ నెలలో మీకు డిసెంబర్ లేదా 2025 డిసెంబరు 2026 జనవరి నెలలో ఎగ్జామ్ అనేది ఈ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. డేట్ ఫిక్స్ ఇవ్వలేరు, మనకు అడ్మిట్ కార్డ్ ఇస్తారు. టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ టు బేస్ కాల్డ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మనకేమైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోతే 1800309303 అనే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కూడా మీ యొక్క డౌట్లను మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. యాజ్ ఫర్ ద మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సిగ్నల్ బిట్వీన్ ద ఢిల్లీ పోలీస్ అండ్ ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ద కమిషన్ విల్ బి కండక్టెడ్ అండ్ ఓపెన్ ద ఢిల్లీ పోలీస్ క్యాండిడేట్స్ ఆల్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ద పోస్ట్. ఏం లేదండి, ఇదంతా చదువుకుంటూ పోతే పెద్దగా అవుతుంది రామాయణము. నేను ఇది సింపుల్గా చదివేసి దీని మీనింగ్ చెప్తాను. ఇది వచ్చేసి ఆల్ ఇండియాలో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ద ఎగ్జామినేషన్ నోటీస్ విల్ బి పబ్లిష్డ్ బై ద ఎస్ఎస్సి. ఎగ్జామినేషన్ యొక్క డేట్ అనేది పబ్లిష్ అవుతుంది మనకు ఎస్ఎస్సి ద్వారా అని చెప్తున్నాడు. తర్వాత ద అప్లికేషన్ ఫామ్ విల్ బి యాక్సెప్టెడ్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్. ఇది ఓన్లీ మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా చేసుకోవాలి, లేదా అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేయడానికి వీలు లేదు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే. ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ అండ్ PEMT విల్ బి షెడ్యూల్డ్ and conducted the Delhi police and the Delhi after the declaration of the result of the CBE. Future the PEMT is a qualifying is nature. ఓకే. ఏదేమైనా కూడా మొత్తం రిక్రూట్మెంట్ బాధ్యతలన్నీ ఈ ఢిల్లీ పోలీస్ అనేది ఫిజికల్గా చూసుకోవడానికి వీళ్ళే తీసుకుంటారు.
ఇవన్నీ అవే పాయింట్స్ ఉన్నాయి, ఏం లేదు. ఒకవేళ ఇక్కడ 1.8 ఇది ఉంది చూడు, ఇక్కడ చూడండి, కోర్టు కేసెస్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్స్. ఒకవేళ మనం కోర్టు కేసులు అవి అవుతూ ఉంటాయి కదా, అదైతే దాని యొక్క పూర్తి బాధ్యత ఎస్ఎస్సీ తీసుకుంటుంది. ఓకే, దానికి రిప్లై ఇవ్వడానికి. సరే, అది ఇడిచిపెట్టేసి మనం ఇప్పుడు పే స్కేల్కి వద్దాము. ఏ ఉద్యోగానికైనా పే స్కేల్ అనేది ఉంటుంది, 3, 4, 5, 6 అనుకుంటూ. అయితే మన ఈ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్కి ఒక పే స్కేల్ వచ్చేసి మూడు పే స్కేలు 21,700 ఉంటుంది, 69,100 వరకు వస్తుంది. ఇది గ్రూప్ సి కేటగిరీ కిందకి వస్తుంది. అయితే టెంటేటివ్ vacancies. The details of the tentative vacancies are the followers. The constable XML 1914 ఉన్నది యూఆర్కి. కానిస్టేబుల్ మేల్ ఇది. కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్కి 106 యూఆర్ సెక్షన్లో 1047 ఉంది. మొత్తం 3174 ఉన్నది. ఈడబ్ల్యూఎస్కి 456, 26, 25, 49, 756. ఓబీసీకి 967, 54, 56, 51. ఇలా చూసుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ తర్వాత టోటల్ పోస్టులు వచ్చేసి 7,565 ఉన్నది. ఇక్కడ కనిపిస్తుంది 7,565 ఇది పోస్టులు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే 10% వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఎక్స్ సర్వీస్ మెన్. ఎవరైతే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిపోయారో వాళ్ళకు 10% పోస్టులు అనేది పక్కకి పెట్టేస్తారు. దాంట్లో మళ్ళీ స్పెషల్ ఫోర్సులు, ఎన్ఎస్జీ, స్పెషల్ యాక్షన్ ఫోర్సులు ఏవేవి చేసారో వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు ఉంటాయి. ఇదంతా వాళ్ళకి సంబంధించింది. ఓకేనా. నేషనాలిటీ సిటిజన్షిప్. క్యాండిడేట్స్ మస్ట్ నేషనాలిటీ సిటిజన్షిప్ అనేది ఉండాలి కదా. మరి మన దేశంలో పనిచేయాలి అంటే మన నేషనాలిటీ ఉండాలి కదా. అదే నేషనాలిటీ సిటిజన్షిప్లో క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు మన యొక్క భారతదేశ పౌరులే ఉండాలి. మొదటగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి. 1/7/2025 వరకు. క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ ఎర్లర్ దెన్ 2/7/2000. 2 డేటు 7 నెల 2000 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వాళ్ళు అయి ఉండొద్దు. లేటర్ దెన్ 1/7/2007. 2007 తర్వాత జన్మించిన వాళ్ళు కూడా కుదరదని చెప్పేసి చూపిస్తుంది. పర్మిసిబుల్ రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆర్ అండర్. ఇక్కడ రిజర్వేషన్ అనేది ఏజ్ పరంగా కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. అంటే అక్కడ 18 నుంచి 20 సంవత్సరాలు ఇచ్చాడు కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే 5 సంవత్సరాలు ఎక్కువ కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 27 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ డెస్టినేషన్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ అండ్ ద నేషనల్ లెవెల్. స్టేట్లో నేషనల్ లెవెల్ ఆడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఈ యొక్క ఉద్యోగాని కోసం అయితే మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటుంది. 20 సంవత్సరాల దాకా ఉంది కదా, 30 సంవత్సరాల వరకు కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ డెస్టినేషన్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఆర్ కంట్రీ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ ద స్పోర్ట్స్ డ్యూరింగ్ ద 3 years ఆఫ్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్. అంటే వాళ్ళు 3 సంవత్సరాల లోపు వాళ్ళు ఏదైనా అవార్డు తీసుకొని ఉంటే మాత్రం 10 years వరకు కూడా వాళ్ళకు ఎలిజిబుల్ ఉంటాయి. అంటే అక్కడ 20 సంవత్సరాలు ఉంది కదా, 35 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఎవరైతే ఢిల్లీ పోలీసులకు సంబంధించి కొందరు దాంట్లో వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని ట్రేడ్స్ వేరైనప్పటికీ పోలీసు కాకుండా దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ కానిస్టేబుల్ దానికి. వాళ్ళు 40 సంవత్సరాలు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఆఫ్ ద ఓబీసీ లెస్ దెన్ 3 years ఆఫ్ రెగ్యులర్ కంటిన్యూ సర్వీస్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్. 43 సంవత్సరాలకు చేసుకోవచ్చు, 45. ఇలా మొత్తానికైతే ఏజ్ రిలాక్సేషన్ ఈ విధంగా ఉంది. సన్స్ అండ్ డాటర్స్ సర్వింగ్ రిటైర్డ్ ఆర్ ఢిల్లీ పోలీస్. ఎవరైతే మన ఈ యొక్క ఢిల్లీ పోలీస్ దాంట్లో చేస్తున్నారో వాళ్ళ యొక్క కొడుకులు కూతుర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళు అప్ టు 29 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ యూఆర్డబ్ల్యూఎస్ 3 years ఆఫ్టర్ డెడికేషన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్. ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళ సర్వీస్ పీరియడ్ని వదిలేసి 3 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్ట్రాగా. ఒకవేళ 15 సంవత్సరాలు చేశారనుకో, 18 సంవత్సరాలకు భర్తీ అయితే ఆ 18 సంవత్సరాలుగానే కౌంట్ ఉంటుంది. ప్లస్ 15 సంవత్సరాలు మీరు ఆర్మీలో సర్వీస్ చేసినంత వరకు అది కూడా ఏజ్ కౌంట్ ఉండదు. తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత 3 సంవత్సరాల ఏజ్ ఉంటుంది కదా, దాన్ని కౌంట్ చేస్తారు. ఎక్స్ సర్వీస్ అండ్ ఓబీసీ ఇదంతా ఏజ్కి సంబంధించినటువంటిది. ఎవరైనా ఏజ్కి సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సంబంధించి నేను చెప్తాను. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది హూ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద ర్యాంక్ ఎదర్ దెన్ నాన్ కంబోనెంట్ ఇన్ ద రెగ్యులర్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ద యూనియన్ హూ రిటైర్డ్ సచ్ అ సర్వీస్ ఎర్నింగ్ యాజ్ పర్ పెన్షన్.
ఇది ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళ గురించి ఇచ్చిండు. మెయిన్ పాయింట్లు చెప్తున్నా నేను. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఏ 21/10/2025 IE on the closing date of receipt of the online application form, 10 to senior secondary passed from the recognized board educational qualification is relaxable up to 11th passed for the sons and daughters of serving retired deceased ఢిల్లీ పోలీస్ పర్సనల్ మల్టీటాస్కింగ్ స్టాఫ్. అప్పుడు అన్నాను కదా, ఎవరైనా స్టాఫ్ ఉంటే వాళ్ళకు కూడా పోలీసులకు తీసుకోవడానికి మల్టీటాస్కింగ్ పోస్టులో ఎవరైనా పనిచేస్తున్న వారు ఉంటే వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని. అలాగే ఈ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే లేబర్ పని నార్మల్గా అలాంటి వరకే చేస్తారు. లేబర్ అంటే ఏదో హార్డ్గా తీసుకోకండి. సో ఈ ఢిల్లీ పోలీస్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే మల్టీటాస్కింగ్ కానీ పోలీస్లో పనిచేస్తున్న వారు వాళ్ళ పిల్లలు 11th పాస్ అయినా కూడా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాట్స్మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్, డ్రైవర్స్, డిస్పాచ్ రైడర్స్, ఎక్సెస్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ ఓన్లీ. మేల్ క్యాండిడేట్ మస్ట్ పోసెస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ LMV. ఇది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. మోటార్ సైకిల్ ఆర్ కార్ at the date of PEMT. లర్నర్ లైసెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఈ ఢిల్లీ పోలీస్కు రావాలి అని అనుకుంటే కంపల్సరీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటేనే అప్లై చేసుకోండి, లేదంటే చేసుకోకండి. ఏదో లర్నర్ లైసెన్స్ వేసుకొని పోయి అప్లై చేస్తానంటే అది కూడా నడవదు. మీరు కంపల్సరీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మీకు ఉండాలి. Candidates who have not acquired the essential educational qualification as an the stipulated date will not be eligible and need not apply. As per the Ministry of Human Resource and Development notification dated the published. ఇదేముందో చూద్దాం. ఇదంతా చాలా పెద్ద ఉంటుంది. ఇదంతా మీకు అవసరం లేదు. మీకు ఎక్కడెక్కడ ఇది ఇంపార్టెంట్ ఉంటుందో చెప్తా. ఒక్కొక్కరు డిస్టెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళకుండా ఇంటర్ సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని 10th సర్టిఫికెట్ తీసుకొని ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వాళ్ళ యొక్క ఇంటర్ కంప్లీట్ చేస్తారు. దాని గురించి ఉంది, యూజీసీ ఉంది కదా. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ రెగ్యులేషన్ 2017 పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ గెజిట్ 23/6/2017 అండర్ ద పార్ట్ 3 అఫర్డ్ అండర్ ద ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ మోడ్ బీటెక్ డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ అవార్డ్ బై ద IGNOU. The students who are enrolled up to the academic year 2009 shall be valued whatever applicable. వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో మనం డిస్టెన్స్లో చేసిన రెగ్యులర్ చేసిన అందరూ కూడా దానికి ఎలిజిబుల్ ఉంటారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ బై ద కమిషన్ ఫర్ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బి రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ టు ద రిలవెంట్ సర్టిఫికెట్స్ యాజ్ అ మార్క్ షీట్. ఎవరైతే ఫిజికల్గా MT మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వీళ్ళు చూసిన తర్వాత సెలెక్ట్ అవుతారో వాళ్ళు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈ క్లోజింగ్ డేట్ లోపల ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ filling. Which candidates are the such candidates will be cancelled? The candidates who are able to prove by documentary evidence the result of qualifying examination declared on the before cutoff. NCC ఇక్కడ NCCకి సంబంధించిన క్యాండిడేట్కి సంబంధించింది. NCC సర్టిఫికేట్ హోల్డర్స్ NCC సర్టిఫికేట్కు 5% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. 5% of the maximum marks of the examination. 5%. The native NCC certificate holders will be granted the following scale. 5% మార్క్స్ వీళ్ళు కలుపుతారు. NCC సర్టిఫికేట్లో 5% మార్క్స్ కలుపుతారు. NCC B సర్టిఫికేట్ వాళ్ళకి 3% కలుపుతారు. NCC A సర్టిఫికేట్ వాళ్ళకు 2% కలుపుతారు. The benefit will be only given on the providation of the original certificate supporting to death claim subject vacancies verification at the time PEMT document verification. ఇది NCC వాళ్ళది అయిపోయింది కదా. వెయిటేజ్ ఆఫ్ ద అడిషనల్ మార్క్ ఇంకెక్కడ వస్తుందంటే the weightage of the additional marks will be given to the candidates passing a degree and postgraduate diploma certificate awarded by the Rashtriya Raksha University which will be at the following scale. ఎవరైతే డిస్టినేషన్ 5% మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకు 4%, సెకండ్ క్లాస్ అయిన వాళ్ళకు 3%, పాస్
క్లాస్కు 2%. ఇవి మార్క్స్ కలుపుతారు. ద బెనిఫిట్ విల్ బీ అండ్ ద గివెన్ స్పెట్ యూసర్ ఒరిజినల్ సర్టిఫికేట్ సపోర్టింగ్ దేర్ క్లైమ్. ఇదంతా ఇంగ్లీష్లో చదువుకుంటే చేస్తే పెద్దగా ఉంటుంది. మీకు ఇంపార్టెంట్ అన్నీ చెప్తున్నాను కదా, ఏది మీరు గుర్తుంచుకోండి. ఎన్సీసీ ఎవరైనా చేసి ఉంటే ఎన్సీసీది చెప్పిన తర్వాత డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి కూడా ఇక్కడ వచ్చేసి రిజర్వేషన్ ఉన్నది. ఎవరైతే తండ్రులు ఉంటారో వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా ఉన్నది. ఇవి మీరు మోటా గుర్తుంచుకోవాల్సింది. కంపల్సరీ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇది మీరు ఉంచుకోవాల్సింది. హౌ టు అప్లై అనేది ఉన్నది. అప్లై చేయడానికి మీకు రాకపోతే మీరు డైరెక్ట్ ఆన్లైన్ సెంటర్లోకి పోయి చూసుకోవాలి. ఇదంతా చెప్పడం అవసరం లేదు. డైరెక్ట్ ఆన్లైన్ సెంటర్కి అండి, వాళ్ళే అప్లై చేస్తారు. లేదంటే మీకు అంతకుముందే ఒక నెంబర్ ఇచ్చిన ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఏ విధంగా అప్లై చేయాలని కూడా చెప్తారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫీ, ఆన్లైన్ ఫీ 100 రూపాయలు ఉంటుందట. ఉమెన్ క్యాండిడేట్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ కాస్ట్, ఇవన్నీ కూడా ఈ ఆన్లైన్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాలే. చాలా ఇంపార్టెంటే. సెంటర్ బీహార్, ఉత్తరప్రదేశ్, ఇవన్నీ ఆటోమేటిక్గా సెంటర్లు మనకు ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్లు అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా అతను అడగండి ఎక్కడెక్కడ సెంటర్ ఉందో. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కడ ఉన్నది, కర్ణాటక వాళ్ళకి ఎక్కడ ఉంది అనేది అడగండి. చలో చెప్పేస్తాను మరి మన తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకు నేనే చూసి చెప్తాను. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది కదా, చూద్దాం. గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి. హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, సిద్దిపేట, ఇవన్నీ తెలంగాణకు సంబంధించినవి. ఓకే, చలో ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులు వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్లో రాయాలి ఎగ్జామ్. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ 25 ప్రశ్నలు ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ అబిలిటీ 15 మార్క్స్ ఉంటాయి, 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ ఫండమెంటల్, కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, www.web బ్రౌజర్స్ ఎక్సెట్రా వాటి గురించి 10 మార్క్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. 90 మినిట్స్ ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. ఓకే, మొత్తం 100 మార్కుల పేపర్ ఉన్నది. 90 నిమిషాలు ఉంటుంది మనం ఎగ్జామ్ రాయడానికి. ఇక ఈ క్వశ్చన్స్ ఎళ్ళకెళ్ళి వస్తాయి అనేది అడగడానికి జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగు, తర్వాత న్యూమరికల్ అబిలిటీ, ఈ కంప్యూటర్ బేస్డ్ వీటిల్లో దిస్ పార్ట్ విల్, ఇప్పుడు నేను నార్మల్గా ఒకటి తీసుకుంటున్నా, న్యూమరికల్ అబిలిటీ. దిస్ పార్ట్ విల్ బీ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటింగ్ ద నంబర్ సిస్టమ్స్ అండ్ కాంపిటీషన్ ఆఫ్ ద హోల్ నంబర్స్ అండ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద నంబర్స్. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లోకి వెళ్ళి వస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్, PEMT, ద స్టాండర్డ్స్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ద మేల్ క్యాండిడేట్స్. దీనికి ఏంటంటే 30 సంవత్సరాలు ఉన్నవారికి 6 minutes అప్ టు 30 years 6 minutes ఉంటుంది. 600 meters అబవ్ 30, అంటే 18 నుంచి 30 సంవత్సరాలు ఉన్న లోపు అందరికీ 600 మీటర్ని 6 నిమిషాలలో కొట్టాలి. 30 సంవత్సరాల నుంచి 40 మధ్యలో ఉన్నోళ్ళు, అంటే స్పోర్ట్స్ మెన్లు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఏజ్ ఉంది కదా, వాళ్ళకి ఏంటంటే 600 మీటర్లు 7 నిమిషాలలో కొట్టాలి. అబవ్ 40 కంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా 8 నిమిషాలలో కొట్టాలి. అయితే లాంగ్ జంప్ ఉంది కదా, ఈ లాంగ్ జంప్ అనేది 14 ఫీట్లు జంప్ చేయాలి. 30 సంవత్సరాల లోపు ఉన్నోళ్ళు, 30 నుంచి 40 ఉన్నోళ్ళు 13 ఫీట్లు, తర్వాత 12 ఫీట్లు అట్లా తగ్గుకుంటూ వస్తుంది. హై జంప్ అనేది 3.39, 36, 33. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. స్టాండర్డ్ ఫిజికల్ మెజర్మెంట్ ఫర్ ద మేల్ క్యాండిడేట్స్. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ విల్ బి టేకెన్ ఓన్లీ దిస్ క్యాండిడేట్స్ క్వాలిఫై ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ స్టాండర్డ్ ఫర్ ద ఫిజికల్. ఇది రన్నింగ్ అది కంప్లీట్ అయిన తర్వాత హైట్ 170 ఉండాలి. 0 centimeter ఫర్ రెసిడెన్స్ హిల్ ఏరియాస్. మనలో అయితే 170 centimeters ఉండాలి తెలంగాణ, ఆంధ్ర నుంచి. SC/ST వాళ్ళకు 0.5 centimeter ఫర్ ద క్యాండిడేట్స్కు తక్కువ ఉంటుంది. చెస్ట్ 81 centimeters విత్ మినిమం 81
81 సెంటీమీటర్లు ఉండాలి. 4 ఎక్స్పెన్సివ్. 81 సెంటీమీటర్లు ఉండాలి. మనం గాలికి పైకి పీల్చుకున్నప్పుడు 4 సెంటీమీటర్లు పెరగాలి. ఇది కథ. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1600 మీటర్స్ ఉంటుంది. అప్ టు 30 ఇయర్స్, 30 సంవత్సరాల లోపు నువ్వు 8 నిమిషాలలో కొట్టాలా. లాంగ్ జంపు 10 ఫీట్లు ఉంటుంది. హై జంప్ 3 ఉంటుంది. అబౌవ్ 30-40 ఇయర్స్ ఉన్న లేడీస్కి అయితే 600 మీటర్లు 9 నిమిషాలలో ఉంటుంది. లాంగ్ జంప్ 9 ఫీట్లు ఉంటుంది. 2.9 హై జంప్ ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళకైతే 10 నిమిషాలు ఉంటుంది. 600 మీటర్లు. కొంచెం మంచిగా ప్రాక్టీస్ చేస్తే లేడీస్ ఉత్తగా క్వాలిఫై కావచ్చు. 8 ఫీట్లు ఈజీగా పాస్ అవ్వడానికి అనేది మంచి అవకాశాలు ఉన్నాయి లేడీస్కి అయితే. ఫిజికల్ మెజర్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే లేడీస్కి మినిమం 157 హైట్ ఉండాలి. 0.2 రెసిడెంట్ ఫర్ హిల్ ఏరియాస్, గోర్ఖా రెజిమెంట్ ఇవన్నీ కాదు. తర్వాత 2 సెంటీమీటర్స్ తక్కువ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ హ్యావింగ్, మనకు డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయని ఓటర్ ఐడి కార్డు ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్, ఎంప్లాయర్ ఐడి. మీరు ఒకవేళ గౌట్ ఉద్యోగం చేస్తే ఎంప్లాయర్ ఐడి అవసరం. ఎక్స్ సర్వీస్ అయితే డిశ్చార్జ్ బుక్ అవసరము. ఎనీ అదర్ ఫోటో బియరింగ్ వ్యాలిడ్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అవి అక్కడ కావాల్సింది. డాక్యుమెంట్ వెరిఫికేషను, ఇవన్నీ మనం సెలెక్ట్ అయిన తర్వాత ఉపయోగపడేవి వాళ్ళే కూడా చెప్తారు. సో ఏదేమైనా ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం చూద్దాం. డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ సైకిల్ ఆర్ కార్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. డ్రైవింగ్ లైసెన్స్ మోటార్ సైకిల్ ఆర్ కార్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈఎస్ఎం, ఎన్సిసి. సరే, మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఈ పోలీస్ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారో ఢిల్లీ పోలీస్ అనేది మీకు మస్తు సూటబుల్గా ఉంటుంది. ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, సాలరీ బాగుంటుంది, పీస్ఫుల్ లైఫ్ సిటీలో ఉంటుంది ఢిల్లీలో. సో దీనికి మరి ఏమాత్రం వెనకడుగు వేయకుండా మీరు అందరూ కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏదైనా నా చెప్పడంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే, ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. దాన్ని నెక్స్ట్ వీడియోలో మనము నేర్చుకుందాం. కానీ మీ అందరి సపోర్టింగ్కు నేను ఎప్పుడు కూడా మీకు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా థ్యాంక్ యూ. మన ఛానల్ చూస్తున్నందుకు, మన ఛానల్కి సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరినీ కూడా మర్చిపోలేను. అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. బాయ్.